హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మరో కుకింగ్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఏంటి ఎప్పుడు కుకింగ్ వ్లాగే పెడతామంటే, నేను ఒక ఉద్యమం చేస్తున్నట్టు వంట చేస్తున్నాను అనమాట. అది తప్ప నేను ఇంకేం చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. బయట కూడా మస్తు వర్షాలు అన్నీ పడుతున్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళాం. అండ్ అందరు ఆఫీసుల్లో ఏదో ఒక స్ట్రెస్ నడుస్తుంది. సో మన హస్బెండ్ని బుర్ర తినకుండా అక్కడికి పట్టుకెళ్ళండి, ఇక్కడికి పట్టుకెళ్ళండి అని మనం కొంచెం వాళ్ళకి స్ట్రెంగ్త్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. మొన్న న్యూస్లో కూడా తెగ చూపించారు, ఎక్కడ చూసిన జాబులు తీసేస్తున్నారు, రెసిషన్ నడుస్తుంది, అది ఇది అని చెప్పి ఐ థాట్ సైలెంట్గా ఇంట్లో ఉండి వాళ్ళకి కొంచెం మనశ్శాంతి తెద్దాం అనిపించింది. అండ్ ఇవి 2 ఆయిల్స్ తెప్పించాను అనమాట. నేను గ్రౌండ్నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మంచిది చూసి అమెజాన్లో ఏది బాగుంటుందో చూసి తెప్పించాను, అంటే మంచి రేటింగ్ ఉన్నది. కోకోనట్ ఆయిల్తోనే ఫస్ట్ ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ది అది ఉంటుంది కదా, అది తయారు చేయాలి. నూనెలు చూసి నేను ఎప్పుడైనా హ్యాపీ అవుతానని నా జీవితంలో ఎప్పుడు అనుకోలే. నా చిన్నప్పుడు నన్ను చూస్తే అది నవ్వుతుంది అనమాట, నా సెల్ఫ్ని చూస్తే. ఇవన్నీ వంట చేశాను అనమాట. వంకాయ అల్లం వేసి చేశాను, కాకరకాయ ఆలు ఫ్రై, దాని తర్వాత బోల్డన్ అప్పడాలు, వడియాలు అన్నీ అయిపోయాను. ఇవి పిండి వడియాలు, చల్ల మిరపకాయలు, తర్వాత రకరకాల వడియాలు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మీకు తెలుసు కదా, ప్రతి వీడియోలోని నేను చెప్పేదే, మీకు కనుక ఒక పాస్తా తినాలనిపిస్తే పెనే పాస్తా డిసానా వల్ల పోస్టలిషియస్ కొనుక్కోండి. 100% డ్రమ్ బీట్తో సెమోలినాతో చేయబడింది. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, 0 కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్. కింద లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈసారి కొన్నప్పుడు నా పోరు పడలాకైనా ఒకటి కొనేయండి, ఓకేనా? అంతే. అందుకోసం చాలా అన్ని ఆఫీసుల్లో ఏదో ఒక హెడేక్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ మొన్నటి వరకు ఇక్కడ నేను ఇంకొకటి చూస్తున్నాను. నేను రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రెసిపీ చూశాను అనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది, ఈజీగా అవుతుంది అనేసి. అండ్ పిల్లలు ఇప్పుడు ఇంకొక 10-15 రోజుల్లో స్కూల్ ఓపెన్ అయిపోతాయి. స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా చల్ల ఫుడ్డే తింటారు కదా అని చెప్పి నేను పూటకి రకరకాలు జ్యూసులు, అవి ఇవి మజ్జిగలు, ఇంకా ఒక రకం కాదు, నేను ఏదో చేస్తూనే ఉంటున్నాను అనమాట. నేను నిన్న మా ఆయనతో అన్నాను, ఒక పేయింగ్ గెస్ట్ని కనుక మనం ఉంచుకున్నట్టయితే నేను చేసే వంటలన్నిటితో మినిమం నేను 10-15 వేలు ఈజీగా అర్న్ చేసేస్తానంటే నవ్వారు అనమాట. సో ఇదేంటంటే, మన దగ్గర ఆల్రెడీ రోటీ ఉంటుంది కదా, ఆ రోటీని మనము ఒక ఆలు మిక్స్చర్ చేసుకోవాలన్నమాట. ఆలు మిక్స్చర్ మొత్తం రోటీ అంతా స్ప్రెడ్ చేసి దాన్ని ఉల్టా వేయాలన్నమాట. సో ఆలు అనేది కొంచెం కుక్ అవుతుంది, మంచిగా అవుతుంది. దాని తర్వాత నేను మా పెద్ద బాబు కోసం చేస్తున్నాను. వాడు ఎక్కువ ఇవన్నీ తినడానికి ఇష్టం పడ్డు, అందుకోసం వాడికి హాఫ్ ఆలు చేశాను. నెక్స్ట్ కుషాలకు చేసినాడు, ఎక్కువ చేశాను అనమాట. ఇవి వచ్చేసి లూలు మాల్ట్లోని ప్యాటీస్ కొన్నాం కదా, చికెన్ ప్యాటీస్, అవి పెట్టే దాని మీద అక్కడ నుంచే మేము తెచ్చిన ఈ ఆకులు, ఇవి లెట్యూస్ ఆకులు అనమాట. వాటిని యాడ్ చేసా, దాని మీద కొద్దిగా చీజ్ యాడ్ చేసిన తర్వాత దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇచ్చాను. లైక్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ గుడ్ రెసిపీస్ అనమాట. చల్లగా అయిపోయిన తర్వాత కూడా బాగుండేవి, స్కూల్ బాక్సెస్లో ఇవ్వడానికి బాగుండేవి, అవి చూస్తున్నా. ఇది ఇక్కడితో ఆపేయకుండా దీని మీద మూత పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఉంచాను. సో ఎవ్రీథింగ్ చీజ్ అన్నది మొత్తం అన్నీ మెల్ట్ అయ్యి మంచిగా అవుతుంది. అలా పట్టుకున్నాను అనమాట. కొంచెంసేపు తర్వాత తీస్తే ఆ చీజ్ మొత్తం పర్ఫెక్ట్లీ మెల్ట్ అయ్యి ఆ టిక్కా అన్నీ కలిపి చాలా బాగున్నాయి. ఇంకా మీరు కావాలంటే వీటిల్లోని కొద్దిగా మస్టర్డ్ సాస్, కొంచెం టమాటో సాస్, ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటాయి అనమాట. అండ్ నౌ వీఆర్ మేకింగ్ ఫర్ కుషాల్ అనమాట. వీడికి అన్నీ ఇష్టము, అన్నీ మంచిగా తింటాడనమాట. అందుకే మీరు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తున్నట్టయితే అన్నీ తినండి, శాంతిగా అన్నీ తింటే తర్వాత మీ పిల్లలు కూడా అన్నీ తింటారు. ఇలా ఇది వద్దు, అది వద్దు, అది బాలేదు, ఇది బాలేదు అంటే మరి లైఫ్ అంతా వాళ్ళ కోసం ఏం వండాలి అని ఆలోచించి మనకి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. సో అన్నీ తినడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటి దగ్గర రెసిషన్స్ అన్నీ నడుస్తున్నాయని చెప్పాను కదా, ఒక్క నిమిషం ఉండండి. సో ఏం చెప్తున్నానో మర్చిపోయాను. తర్వాత ఇది వచ్చేసి లెట్యూస్ ఇవన్నీ వేసి ఇందులో కొద్దిగా ఆనియన్స్, కొంచెం మస్టర్డ్, కొంచెం టమాటో కెచప్ ఇవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక సింపుల్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే హ్యాపీగా మీ పిల్లలకి కూడా చేసేవండి. ఇందులో అన్నీ అంత అన్హెల్దీవి ఏమీ లేవు కదా. చీజ్ చాలామంది అన్హెల్దీ అనుకుంటారు, అంత అన్హెల్దీ కూడా కాదు, ఇట్స్ జస్ట్ పాలే. పర్వాలేదని నేను అనుకుంటున్నా, తర్వాత మీ ఇష్టం. అదే అందరూ స్కిల్స్ చాలా పెంచుకోవాలన్నమాట. అందరూ అంటున్నారు, అందరికీ ఆఫీసుల్లో స్కిల్స్ లేవు అని. స్కిల్స్ లేని వాళ్ళు చాలా సాడ్ ఉంటారు, వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక చిన్న రెసిపీ మీతో షేర్ చేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తా,
ఇది వచ్చేసి అగారో క్యాలస్ రిమూవర్, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నేను మీతో షేర్ చేసాను, మొన్న కూడా షేర్ చేసాను, మరో 2 సార్లు షేర్ చేస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి మన ఫుట్లోని ఎక్స్ట్రా డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నిటిని రిమూవ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంట్లో ఒకటి ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. 10 సార్లు మనం బ్యూటీ పార్లర్లకి పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళకుండా ఇది జస్ట్ మీరు వేడి నీటిలో కాలు కొద్దిగా నానబెట్టేసి మంచిగా తుడుచుకున్న తర్వాత ఈ క్యాలస్ ఏదైతే ఉందో రిమూవ్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అవుతుంది. దీనికి ఎక్స్ట్రా మరో 2 వస్తాయి. దాంతోపాటుగా ఒక చిన్న బ్యాగ్ కూడా వస్తుంది. జస్ట్ మనం ఛార్జింగ్ చేసుకుని ఇలా పెట్టుకుని మనం ఈ క్యాలస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవచ్చు. దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఒక డిన్నర్ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొమ్ము శనగలు ఉంటాయి చూడండి మనకి, ఆ కొమ్ము శనగలు, ఆ కొమ్ము శనగలతోని మనము రెసిపీ చేసుకుంటున్నాం అనమాట. కూర రోటీకి, దోసకి అన్నిటికీ బాగుంటుంది. ఒరిస్సా వాళ్ళు అందరూ అన్నిటికీ కూర తింటారు. మనం ఎలాగైతే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుని దోసకి అన్నిటికీ తింటామో, వీళ్ళేమో 100 సార్లు కూర, ప్రతిదానికి కూరే, దోసకి కూర, ఇడ్లీకి కూర అలాగంటారనమాట. ఫస్ట్లో చాలా ఆశ్చర్యం అనిపించింది, కూర, దోసకి కూర, దోసతో కూర ఎలా తింటారు అనుకునేదాన్ని. బట్ ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఒక మంచి కుక్కర్ తీసుకోండి, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. నేనైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. ఏ ఆయిల్ అని యూస్ చేసుకోవచ్చు, జస్ట్ చెప్పానంతే, ఏం మాట్లాడాలో తెలియక. దాంట్లోని లవంగాయలు, దాల్చిన చెక్క, ఇంకొక స్టార్ అనాస్, అనీస్ ఏదో ఒకటి అది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఒక మసాలా గ్రైండ్ చేద్దాం. సింపుల్ కర్రీ అనమాట ఇది, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గ్రైండర్ తీసుకోండి, గ్రైండర్ కాదు, మిక్సీది జార్. మిక్సీ జార్లో వచ్చేసి మనం వేసుకుంటాం కొద్దిగా ఎల్లుల్లిపాయ. నేను ఎవరు చెప్పారు ఎల్లుల్లిపాయలు 33 రూపీస్కే నాకు దొరికాయి అంటే అవి మేడ్ ఇన్ చైనావి, అందుకోసమే అంత చవకగా ఉంటున్నాయి, అవి మంచివి కావు, అడల్ట్రేషన్ ఏదో చేసి ఉన్నవి అని చెప్పారు. కాదు, మేడ్ ఇన్ ఇండియావే, మనవే. మేబీ వాళ్ళ దగ్గర ఎక్కువ స్టాక్ ఉండడం వల్ల కొంచెం చవకగా ఇస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఇట్స్ లైక్ ఇక్కడవి లోకల్వే, సో టెన్షన్ లేదు, తెచ్చుకోవచ్చు. అండ్ ఈ కోకోనట్ కూడా కోరీసిన కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాను. కొబ్బరికాయ ఎవ్రీడే మన ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన స్కిన్కి చాలా మంచిది. ఇలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అని విన్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొబ్బరికాయని ఎక్కువ యూస్ చేయాలి అని చెప్పి. మనం ఏం చేస్తాం, చట్నీ చేస్తాం, పెరుగు పచ్చడి చేస్తాం, కూరల్లో ఒక చిన్న ముక్క వేస్తాం, అంతే. ఇంకేమేమి చేయొచ్చు నాకు తెలియట్లే. సో అలా అయిపోయిందనమాట. తర్వాత కొద్దిగా జింజరు, కొంచెం టమాటో, ఓ 4 జీడిపప్పులు ఇవన్నీ యాడ్ చేసి ఈ మిక్సీలో పెట్టేస్తాను అనమాట. మిక్సీలోని అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను. నాలాగా అలా డీప్ ఫ్రీజ్లోంచి తీసి మిక్సీలో వేసేస్తే మీ మిక్సీ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి. కొద్దిగా అది కరిగిన తర్వాత, జీడిపప్పు కరిగిన తర్వాత మిక్సీలో వేయాలి. మిక్సీలో వేసిన వెంటనే డబ్బడబ్బడబ్బడబ్బ అన్నది. నేను పోయింది, ఈరోజు నా మిక్సీ పోయింది అనుకున్నా, బట్ లక్కీలీ పోలేదన్నమాట. మనం ఇది మళ్ళీ ఈ మసాలా అంతా ఇందులో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటియడానికి ఛాన్సెస్ ఉంటాయి, సో కలుపుతూ ఉండాలన్నమాట. మిగిలిన మసాలాలు అందులో నేను జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేశాను, మర్చిపోయాను, యాడ్ చేస్తాను అనమాట. సో ఇందులోని మనం ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ మనం ఆల్రెడీ మన మసాలాల్లో యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మంచిగా మిక్స్ చేస్తాం. ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మన కొమ్ము శనగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుంటాము. దీన్ని కొమ్ము శనగలు మనకి చాలా చాలా మంచిది తెలుసా, ఇది వెరీ హై ఇన్ ప్రోటీన్ అంటారు. ఎవ్రీడే ఒక గుప్పెడు కొమ్ము శనగలు తింటే మనకి చాలా ప్రోటీన్ వస్తుందంట. అదే అందరూ సత్తు అని చెప్పి తినేస్తారు కదా, అది ఇదేనమాట. ఈ సత్తువే అందరు చాలా ఇష్టంగా తింటారు, బీహార్ సైడు అటు సైడ్ అందరూ, అందుకే వాళ్ళందరూ అంత గట్టిగా ఉంటారనమాట. మీరు ఎక్కడైనా చూడండి, ఏ కార్పెంటరీ వర్క్ అయినా ఆ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, మన సీలింగ్ వర్క్ అయినా వాళ్ళే ఉంటారు, ఏదైనా హార్డ్ పని అంటే అటు సైడ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ తరతరాలుగా ఈ సత్తు తినడం వల్ల అంత స్ట్రాంగ్ అయ్యారంట అని నేను రీల్స్లో చూశాను. ఇందులో ఎంత నిజం అన్నది నాకు కూడా తెలీదు. అండ్ వాళ్ళు ప్రాపర్ హై నాన్ వెజ్ కూడా తక్కువ తింటారు, అండ్ మంచిగా మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువ తింటారు, ఘీ ఎక్కువ తింటారు, మక్కాయి ఎక్కువ తింటారు, ఈ గ్రెయిన్స్ ఎక్కువ తింటారు కదా, అందుకోసం కూడా వాళ్ళు చాలా గట్టిగా ఉంటారట. ఐ డోంట్ నో, బట్ ఐ ఆమ్ థింకింగ్. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత బాయిల్ అయిన వరకు వెయిట్ చేయండి. బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి. అది ఆల్రెడీ బాయిల్డ్ చనాయే కాబట్టి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మా హౌస్ హెల్ప్ రోజు వాషర్లో తీసి తోమేస్తుంది అనమాట, సూపర్ క్లీన్ లాగా నాకన్నా.
అది అయిపోయింది. మనం కుక్కర్‌ది విజిల్ అయిపోయింది. తర్వాత ఓపెన్ చేసాం. వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకటి నొక్కి చూస్తున్నాననమాట. నేను పక్కన కత్తిరి ఉంటే కత్తిరితో నొక్కాను. స్పూన్‌తో చేయొచ్చు. తర్వాత వాటర్‌ని మనం కొంచెం యాడ్ చేసుకొని ఇటు అటు కలిపేసి దేంతో కావాలంటే దాంతో ఆమామని తినేయడమే. ఇది ఒక సింపుల్ బ్లాగ్. సరదాగా మాట్లాడుకుంటూ అయిపోయింది. సో బయట పొజిషన్ మార్కెట్లో అస్సలు బాలేదు. సో ఏ జాబుల్లో ఉన్నారో ఆ జాబుల్లోనే ఉండండి. శాంతిగా ఉండండి అండ్ గుడ్ వర్క్ చేయండి. ఈ టైంలో మనము రిస్కులు చేయడం కావద్దనమాట. ఓకేనా? బాయ్.